బ్యాక్ టు బులెటిన్. బిహార్ పాలిటిక్స్ గందరగోళంగా తయారయ్యి తేజస్వి రాజీనామాకు లాలు నిరాకరిస్తే డిప్యూటీ సీఎం నేమ్ ప్లేట్ ఉపయోగించి నితీష్ తన పవర్ చూపించారు. దీంతో మహాకూటమిలో కోల్డ్ వార్ తారాస్థాయికి చేరింది. ఇవాళ ఆర్జేడీ, జేడీయూ కీలక సమావేశాలు జరుగుతున్నాయి. పొత్తు భవిష్యత్తుపై తుది సంకేతాలు వెలువడే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్ చీఫ్ సోనియా దౌత్యం కూడా పెద్దగా ఫలించినట్లు కనిపించడం లేదు. యూపీ సర్కార్పై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. బడ్జెట్లో ఉచిత ల్యాప్టాప్లు, సెకండరీ హైయర్ ఎడ్యుకేషన్ కేటాయింపులో కోతలు పెట్టడాన్ని రాహుల్ విమర్శించారు. సీఎం యోగి చాలా గొప్ప పని చేశారని, ఆ తర్వాత మీరు చేయాల్సిందల్లా ఆసుపత్రులు మూసేయడమే. ఆ పని చేస్తే బోలెడు డబ్బులు ఆదా అవుతాయంటూ రాహుల్ ఓ ట్వీట్ చేశారు. విద్యార్థులకు ఉచిత ల్యాప్టాప్లు ఇస్తామంటూ బీజేపీ ఎన్నికల ప్రచారంలో చెప్పింది. అయితే అధికారంలోకి వచ్చాక ల్యాప్టాప్ల కేటాయింపులపై కోత విధించడంపై యోగిపై రాహుల్ విమర్శలు గుప్పించారు. హీరోయిన్ భావన కిడ్నాప్ కేసులో దిలీప్ బెయిల్ పిటిషన్ను న్యాయస్థానం తిరస్కరించింది. ఆయనకు విధించిన పోలీస్ కస్టడీ ముగియడంతో పోలీసులు అంగమలి జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు ఎదుట హాజరుపరిచారు. విచారించిన న్యాయస్థానం దిలీప్ బెయిల్ పిటిషన్ను కొట్టేసింది. దిలీప్ ను జూలై 25 వరకు జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించింది. ఇప్పటికే 2 రోజుల కస్టడీకి ఇచ్చిన న్యాయస్థానం మరోసారి కస్టడీని పొడిగించింది. దిలీప్ కేసులో ఇంకా విచారణ జరగాల్సి ఉందన్న పోలీసుల వాదంతో ఏకీభవించింది. అన్నాడీఎంకే ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేసిన సినీ నటుడు కమల్ హాసన్ పై ఆ రాష్ట్ర మంత్రి ఎస్పీ వేలమణి ఫైర్ అయ్యారు. ప్రభుత్వంపై ఆయన చేస్తున్న విమర్శలను ఆధారాలతో నిరూపించాలని డిమాండ్ చేశారు. అసలు కమల్ ఆయన సినిమాలకు సక్రమంగా పన్ను కడుతున్నారా అని ప్రశ్నించారు. దానిపై ఆడిట్ నిర్వహించాల్సి ఉందని హెచ్చరించారు. ప్రభుత్వంపై కమల్ చేసిన ఆరోపణలను వేలమణి ఖండించారు. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ పోస్టుకు దాదాపు 90 దరఖాస్తులు వచ్చినట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. ప్రస్తుత డిప్యూటీ గవర్నర్ ఎస్ఎస్ ముంద్రా 3 ఏళ్ల పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో ఖాళీ ఏర్పడుతోంది. దాన్ని భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టుకు పలు ప్రైవేటు బ్యాంకర్లు కూడా దరఖాస్తు చేసుకుంటున్నట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. వచ్చిన దరఖాస్తుల్లో నుంచి షార్ట్ లిస్టు చేసి తుది ఎంపిక కోసం పేర్లను ఫైనాన్షియల్ సెక్టర్ రెగ్యులేటరీ అపాయింట్మెంట్ సర్చ్ కమిటీ పంపిస్తారు. రిజర్వ్ బ్యాంకుకు 4 డిప్యూటీ గవర్నర్లు ఉంటారు. 2 రిజర్వ్ బ్యాంకు స్థాయిలో పనిచేసిన అధికారులైతే ఒకరు వాణిజ్య బ్యాంకరు, మరొకరు ఆర్థికవేత్త ఉంటారు. గత కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధర స్వల్పంగా పెరిగింది. 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ₹190 పెరిగి 29,000కు చేరింది. అంతర్జాతీయ పరిస్థితులు, స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి డిమాండ్ ఉండడం ధర పెరగడానికి కారణమైందని బులియన్ ట్రేడింగ్ వర్గాలు తెలిపాయి. మరోవైపు వెండి ధర కూడా 38,000 దాటింది. పరిశ్రమలు, నాణాల తయారీదారుల నుంచి డిమాండ్ ఏర్పడడంతో వెండి ధర తిరిగి బలం పుంజుకుంది. అంతర్జాతీయంగా బంగారం ధర 0.91% పెరిగి ఔన్సు $1,228కు చేరింది. అమెరికాలో ఈ ఏడాది 2,200 మంది ఉద్యోగులను నియమించుకోనున్నట్లు ప్రముఖ ఐటీ సంస్థ టెక్ మహీంద్రా తెలిపింది. గత ఏడాది ఇంతే మొత్తంలో ఉద్యోగులను నియమించుకున్నామని, ఈ ఏడాది కూడా అదే స్థాయిలో నియామకాలు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపింది. అమెరికాలో ఉద్యోగాలు సృష్టించాలన్న అక్కడి ప్రభుత్వ పిలుపు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం అమెరికాలోని టెక్ మహీంద్రాలో 6,000 మంది ఉద్యోగులున్నారు. 4 ఏళ్లుగా వివిధ కళాశాలల నుంచి వీరిని నియమించుకున్నారు. ఇందులో భాగంగా గత ఏడాది 2,200 మందిని కంపెనీలో ఉద్యోగులుగా నియమించినట్లు టెక్ మహీంద్రా ప్రెసిడెంట్ లక్ష్మణన్ చిదంబరం తెలిపారు. ప్రస్తుతం టెక్ మహీంద్రా అమెరికాలో 28 నగరాల్లో సేవలందిస్తోంది. కుజగ్రహంపైకి మానవులను పంపించడం తమ వల్ల కాదని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా స్పష్టం చేసింది. దీనికోసం అవసరమైన నిధులు తమకు అందుబాటులో లేవని తెలిపింది. ఈ నెల 12న జరిగిన అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటిక్స్ అండ్ ఏరోనాటిక్స్ సమావేశంలో నాసా ఈ వివరాలు తెలియజేసింది. అంగారక గ్రహంపైకి మానవులను పంపించడం అంత తేలిక కాదన్నారు. నాసాలోని హ్యూమన్ స్పేస్ ఫ్లైట్స్ విభాగాధిపతి విలియం గెస్టర్ మెయిర్ అంగారక గ్రహంపైకి మానవుడు ఎప్పుడు వెళ్లగడలో ఖచ్చితమైన తేదీని తాను చెప్పలేమన్నారు. అంగారక గ్రహంపైకి వెళ్లడం, ప్రవేశించడం భారీ సవాలుతో కూడుకున్న విషయమన్నారు.